సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారము. అబ్దుల్ సలాం న్యాయపూర్వక కమిటీ సలాం మృతి చెందినప్పటి నుంచి కమిటీ పెట్టినప్పటి నుంచి జరిగిన సంఘటనలు మన ధర్నాలు కావచ్చు, నిరాహార దీక్షలు కావచ్చు చేయడం వల్ల ఈ సమస్యను నంద్యాల కాదు తెలుగు రాష్ట్రాల్లో దేశం మొత్తము విషయం తెలిసిపోయింది. ఈ సంఘటన ఒక ముస్లిం వ్యక్తిగా చూడకుండా మానవత విలువలు గల మానవ సమాజము, మానవ జాతి, మానవులుగా ప్రతి ఒక్కరిని గుర్తించాలి. దీన్ని మానవ కులం చూడాలి తప్ప ఒక వ్యక్తిగా ఒక కులానికి చూడకుండా ఈ సంఘటనలో ఇందాక పెద్దలు చెప్పినట్టు రాబోయే కాలంలో ఏమేమి చేయాలి దీని కార్యాచరణ ఇప్పుడే కోర్టు వాయిదా పడింది. ఈ ప్రభుత్వము ఈ కేసును నీరు కార్చాలని వాయిదాలు ఇస్తుంది. కానీ అబ్దుల్ సలాం న్యాయపూర్వక కమిటీ సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వము 4 డిమాండ్లు తీర్చే వరకు సిబిఐ విచారణ, ఫాస్ట్ ట్రాక్ కోర్టు, కాల్ డేటా, ఈ సిఐ కానిస్టేబుల్ వాళ్ళ బృందానికి సర్వీస్ రిమూవ్ చేసే వరకు పోరాడతామని, అలాగే తెలంగాణ మా జాను ద్వారా అక్కడ కానీ నిరసన కార్యక్రమం చేపట్టినాము. తెలంగాణలో చేశాము, విజయవాడ, మార్కాపురం చేశాము. అలాగే పెద్దలు చెప్పినట్టుగా ఈ కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని, దీని అందరూ ఒక మానవత విలువతో చూడాలి, దీని అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ సభకు అవగాహించే పెద్దలకు నమస్కారము. జై హింద్.